రాళ్ళు ఇంత లోతు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 8 నుంచి 10 అడుగులు ఉంటుంది లోతు. ఈ లోతు ఇంత ఇది చేస్తే నీళ్లు ఇవాళ ఇంత స్టోరేజ్ ఉందంటే అది మన పుణ్యమే. తెలుగుదేశం పార్టీగా నాకు గుర్తింపించినందుకు నేను చేస్తే లాస్ట్కి నాకు నా బిల్లులు రానికుండా అధికారులు నీళ్లు అడ్డుపడుతున్నారు. కూడా దాదాపు 8 నుంచి 12 అడుగులు లోతు తీసి ఇదంతా కట్టలు పోసి నానా తిప్పలు పడి ఇచ్చేసుకుంటూ వచ్చామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెరువు నీళ్లు ఎండకుండా ఉన్నదంటే 9 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు చెరువు ఎండల చుట్టూ లోతుపాదుల్లో బోరుల్లో బావుల్లో కానీ ఎక్కడ మామూలుగా తీలా దీన్ని మామూలు 3 నుంచి 6 అడుగుల పైన ఒక్కొక్క బకెట్లు ఎత్తుకుంటూ వస్తే రోజు సాయంత్రానికి వచ్చేవి 2000 నుంచి 4000 ట్రిప్పులు దాకా బయటికి ఇస్తుంది. 2016లో 16 నుంచి ఈ చెరువు నీరు కరువు ఎండిపోయి ఉంటే ఈ చెరువు మొత్తం కూడా రోజుకు 2000 ట్రిప్ చొప్పున 200 మిషన్లు పెట్టించి మొత్తం ఇదంతా కట్టదోలిచ్చి ఒకప్పుడు నీరంతా కట్టలు లేకపోతే వేస్ట్ అయి పారిపోతుంటే ఇదంతా మొత్తం చేసి ఉంచా. కానీ అధికారులు ఎవరు కూడా ఏం చేసావు నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు. చేసిన వర్క్ నేను చేసుకుంటూ అట్లా వచ్చాను. ఇంత బట్టి వాళ్ళు చూడకుండా ఏమి చేయకుండా నన్ను నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ చెరువు గురించి ఏ అధికారి దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా కానీ నా దగ్గర రికార్డ్స్ ఏమి లేవు అని చెప్పని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి మరి దాని గురించి అని చెప్పని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు ఏమంటారు, అరే చూస్తాను రా లెటర్ ప్యాడ్ ఇచ్చి నువ్వు ఎంక్వైరీ చేయరా అని చెప్పాను అన్నాడు. పోతే అక్కడికి పోయి వస్తే తీరా వచ్చి వేరే ద్వారా ఆర్టీఐ యాక్ట్లో పెడితే కొన్ని పేర్లు అప్పుడు బయటకు వచ్చింది. నేను చేసి కష్టపడిందని నాకు వదిలిపెట్టి వేరే వాళ్ళు దాన్ని అనుభవించడం ఏంటి? ఇంత కష్టపడినోడు మాకు ఏమి ఇచ్చేశారు? లాస్ట్ కార్యకర్తగా మేము ఉన్నదానికి మాకు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చింది జనాల్లో ఏడుపులను మాకు ఇచ్చింది అంత తప్ప ఏమీ లేదు. కార్యకర్తగా మేము ఇంట్లో మగటమే సరిపోతుంది కానీ అనుభవించే గురుకులు ఇచ్చేవాళ్ళు వేరే తయారై. దీని మీద ఎమ్మెల్యే గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరిని కలిసినా దీనికి స్పందనే లేదు. కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్లు కూడా పెట్టి వచ్చారు. దాని గురించి కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవడూ లేరు. తర్వాత వచ్చి మంగళగిరి ఆఫీసుకి 3 సార్లు వెళ్ళా. ఒక రోజు వెళ్తే భర్త గారు ఇన్ఛార్జ్ అన్నారు, 2వ రోజు వెళ్తే కొనకల నారాయణ గారు అన్నారు, 3వ రోజు వెళ్ళి ఇసుకు పెట్టి వద్దులే అని చెప్పని తిరిగి దారిని పడి వచ్చా. ఇవాళ వరకు దీని గురించి లేదు. నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ద్వారా పెట్టించి ఆర్టీఐ యాక్ట్లో పెడితే అవి కాకుండా 2016, 17, 18 ఈ సంవత్సరాల్లో వేరే వాళ్ళ పేర్లు వేరే వాళ్ళ దాంతో ఇది చేసి ఇచ్చారు. మరి దాని గురించి ఏంటని చెప్పని అధికారులు కానీ ఏళ్ళని కానీ అడిగితే వాళ్ళ పేర్లు చెప్పారు, వాళ్ళ పేర్ల మీద బిల్లులు చేసామని చెప్పని అన్నారు. మరి దానికి సరైన స్పందన ఎవరు ఇస్తారు? నాకు ఎవరు ఇంత మటుకు ఇవ్వట్లేదు. తిరిగి నా చేతులు కాళ్ళు అరిగిపోయి ఉన్నాయి. శేవరాంపేట గ్రామంలో ఈ నీరు మీరు చెట్టు పథకం కింద 1,29,000 ట్రిప్స్ని ఎత్తి ఈ తెలుగుదేశం రైతులు వీళ్ళు ఉన్న పొలానికి కట్టలకి వాటికి ఉపయోగించి నేను నా సొంత నిధులతో ఖర్చు పెట్టినాను. ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం ప్రెసిడెంట్కి గెలిపించుకొని ఒకసారి చేయించుకున్నాం. 2 సార్లు ఎంపీటీసీ నెంబర్లో కానీ ఎమ్మెల్యే ఓటింగ్ దాంట్లో కీలక పాత్రలు కానీ వచ్చేసి ఎంపీ ఎలక్షన్లో కూడా కీలకంగా శేవరంపేటలో మెజార్టీగా చూపించుకుంటే ఈ రోజు వరకు ఇది చేసుకుంటూ వచ్చాము. కానీ మాకు వచ్చేటప్పటికి ఈ నాయకులు మాకు శాపంగా మారిపోయి దాని గురించి ఇది కాటలేదు అని చెప్పని మేము ఈ రోజు వరకు మేము దీంట్లో 70 లక్షల రూపాయలు వీటిని ఖర్చు పెట్టి ఇవాటి వరకు నష్టపోయినా కానీ కనీసం ఊరు వాళ్ళు అందరూ సహకరిస్తాను కానీ నాయకులు వీళ్ళు ఇది చేయట్లేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తిరుగుతూనే ఉన్నాం. ఏదన్నా ఉంటే కనుక మా మీద దయచేసి ఇది ఎంక్వైరీ చేసి మా మీద చేయగలరు. నేను ఇదే కాకుండా శివరంపేట పిఎస్యుపి స్కూల్ ప్రహరీ గోడని తర్వాత వచ్చేసి చిల్లకల్లు మండలంలో ధర్మకుంట చెరువు ఒకటి దాన్ని కూడా పూర్తి చేసి దానికి వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు నాయకులందరూ కూడా మంచి బాగా చేసామని చెప్పని సపోర్ట్ చేసి నాకు ఇది చేసినారు. కానీ ఈ చెరువు బిల్లు విషయంలో కొంతమంది నాయకులు వీళ్ళు అధికారులు అడ్డుపడి నానా తిప్పలు పెడుతున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఇది చేసి నాకు దయచేసి ఇదేమన్నా ఎంక్వైరీ చేసి ఇప్పించగలరు. అస్సాయి ఇస్సాయి ఐలెస్స రంగోయి విసురోయి గుంజోయి వల విసిరి గుంజోయి ఎత్తులా నాపోయి నీళ్లను దాపోయి గంతేసి దుంకోయి శర్వంత ఈదోయి మింగి వానా గట్టు నేల కొంగినట్టు పారాటి మా చెరువు పల్లెకెంతందమో చెరువోయి మా ఊరి చెరువు ఊరి పరువునంతా మోస ఏకైక ఆదెరువు చెరువోయి మా ఊరి చెరువు. లేసిన ముళ్ళతో గట్టిగలము చెరువు చుట్టూ కంచెగా ఉంది. పారాడ తీగలతో తేలాడే తామరలు కొప్పుల పైన తురిమినట్టున్నావి. రాతి సరికల్లోని లేత కానుగు పొదలు కొత్త నీళ్ళ
కలలొచ్చి సిందాడుతున్నవి సెర్వోయి మా ఊరి సెరువు ఊరి బరువునంతా మోస ఏకైక ఆదరువు సెర్వోయి మా ఊరి సెరువు ఉడికి దాగిన గాని ఉడుకు దగ్గని బల్రు కరువు తీరా మునిగి మై మరుసుతున్నావి ముక్కులు కలుపుకొని ముత్తులిచ్చుకునే ముడతలు మునిగి బుడగలు లేపినవి హరిస నీరు కొల్లు ఆలేటి కొంగలు సరసమాడుకుంట సయ్యాటలాడినవి సుడులంట పిట్టలు సుట్టు తిరుగుతుంటే రంగు రాట్నం ఏదో నిట్ట తిరిగినట్టు నక్కల సుట్టూత పిల్లలు పూలాట కట్ట మీద కొంగ బావలు సూలాట JTV, Voice of Jagyapet.